మీ దగ్గరకు వస్తాను. వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? పూర్తిగా అసలు ఇదంతా కూడా కక్ష సాధింపు చర్య, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పెట్టారు ఈ కేసు అంతా కూడాను. ఈ కేసులో అసలు అవినీతే లేదంటుంది బీఆర్ఎస్. ఏమంటారు? నేనేమంటానంటే బీఆర్ఎస్ అంతగా భయపడాల్సిన లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ఇవాళ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒకవేళ బలవంతంగా పోలీసులు ఆయన రికార్డును బలవంతంగా రాయించుకున్నా కూడా అది చెల్లదు. పోలీసులు బలవంతంగా ఒకవేళ అడ్వకేట్ లేకుండా విచారణ చేపట్టినా కూడా ప్రాథమికంగా అది చెల్లదు. అది అంటిల్ అన్లెస్ కోర్టు అప్రూవ్ చేస్తే తప్ప. కాబట్టి అడ్వకేట్ వస్తేనే పోతా అనడం కూడా పెద్దగా ఒక నాయకుడు చేయాల్సిన అది కాదు. అందులో ఒక సీఎం రేంజ్ లో ఆయన రాష్ట్రాన్ని 10 ఏళ్లు నడిపిన వ్యక్తి పోలీసు వ్యవస్థ ఎట్లుంటుందో ఆయనకు తెలియదా? ఆ తర్వాత న్యాయ వ్యవస్థ ఏ రకంగా మనం ప్లీడింగ్ చేయాలో తెలియదా? ఇవాళ ఆయన అడ్వకేట్ కావాలని చెప్పి ముందే ఎందుకు పిటిషన్ వేసుకోలేదు? కోర్టు ముందు పిటిషన్ ఎందుకు వేసుకోలేదు? ముందే పిటిషన్ వేసుకోవాల్సి ఉండే కదా. అందులో పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఏం సంబంధం అడ్వకేట్ తోని? లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రమే చూసుకుంటారు వాళ్ళు తప్ప అడ్వకేట్ ఉన్నాడా లేడా, ఈయన బట్టి అడ్వకేట్ రావాలన్నా వద్దా అనే విషయం వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి సంబంధించింది ఏంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా చూసుకోవడం, ఆయన తీసుకుపోవడం, కోర్టుది ఏదైతే సిబిఐ కోర్టు రమ్మంది కాబట్టి సిబిఐ దానికి విచారణ చేపట్టడం సిఐడికి, అంతే తప్ప పోలీసులకు ఏం సంబంధం? లాయర్ ఉన్నాడా లేడా, లాయర్ రావాలన్నా వద్దా అనే అంశమే చర్చనీయాంశం కాదు అక్కడ. ఒకటి. రెండవది, ఈవెన్ ఒకవేళ లాయర్ లేకపోయినా ఆ ఎవిడెన్స్ ప్రాథమికంగా తీసుకున్నంత మాత్రం చెల్లుతుందని అదే లేదు. ఎందుకంటే ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా లాస్ట్ స్టేట్మెంట్ కూడా, ఫస్ట్ స్టేట్మెంట్ తో పాటు లాస్ట్ స్టేట్మెంట్ కూడా ఆయన తర్వాత కూడా కోర్టు అడుగుతుంది అభిప్రాయం. అప్పుడు నాతో బలవంతంగా పోలీసులు రాయించుకున్నారని చెప్పి చెప్పొచ్చు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ అంతా కూడా తప్పు స్టేట్మెంట్, నాతో బలవంతంగా చేసుకున్నా కోర్టు దృష్టికి తీసుకొస్తాడు కదా. దానికి భయపడాల్సిన అవసరం ఏంది? అంతగా భయపడి సుప్రీంకోర్టు దాకా పోయి ఇవాళ చేయాల్సిన అవసరం ఏంటంటే దాంట్లో ఖచ్చితంగా ఫెమా ఉల్లంఘన జరిగింది. అందులో ఇంటరప్షన్ వద్దు పటేల్ గారు, ప్లీజ్ కంటిన్యూ ప్రొఫెసర్ గారు. అందులో ఫెమా ఉల్లంఘన జరిగింది. అందులో ఆర్బీఐ రూల్స్ కి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఇవాళ క్విడ్ ప్రోకో అనే అంశం కూడా అందులోకి చర్చలకు వచ్చింది. ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అనే విషయాలని ఇప్పుడు అక్కడ ఏసీబీకి అవినీతే జరగలేదని చెప్పడానికి ఏం ఆధారం చెప్తున్నాడు అడ్వకేట్ గారు? మా శుభప్రద పటేల్ గారు ఒక ప్రాథమికంగా అవినీతి జరగలేని విషయం చెప్తారా కోర్టులో? స్టార్టింగ్ లోనే అవినీతి జరగలేని చెప్తారా? ఈయన జడ్జి? ఆయన జడ్జి కాదు కదా. అవినీతి జరగలేదా జరిగిందని చెప్పాల్సింది ఎవరు? కోర్టు కదా. ఆ అంశంకి చర్చకే రాలే. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు జరగలేదని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? కాబట్టి ఇది ప్రాథమిక దశలో ఈ అంశాలన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఒక అడ్వకేట్ గా ఉండి మనం తీర్పులు ఇవ్వద్దు, కోర్టు తీర్పులు ఇవ్వాలి. ఆయన మీద ఒక ఆరోపణ వాస్తవంగా ఆయన ఆరోపణ నిరూపించుకోవాల్సిన బాధ్యత అయింది. నిరూపించుకోకుండా సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని క్వాష్ చేయాలి. అంతకు ముందు ఏమన్నాడు? లొటపీస్ కేసు, నేను కోర్టుకే పోను, నేను దాని క్వాష్ పిటిషన్ వేయాలి, లేకపోతే నేను పోయి జైల్లో ఉండి హాయిగా యోగా చేసి వీక్ అయిపోతా, సన్నగబడి వస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఇంత లొటపీస్ కేసుకు సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం ఏంది? అంత పెద్ద లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏంది లొటపీస్ కేసులలో? అలా ఏమీ లేదు కదా. ఏమి లేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది అంటున్నా. అంతకన్నా భయపడాల్సిన అవసరం ఏంది?